హలో అండి. కథాప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వ్రాసిన కథాకావ్యం శుభ సూచన నా మాటల్లో. ప్రేమ స్వేచ్ఛను కోరుతుంది, కానీ ప్రేమ స్వేచ్ఛను కూడా అదుపు చేస్తుంది. చిన్నప్పటి నుంచి స్వేచ్ఛను సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్న నాకు ప్రేమ స్వేచ్ఛల మధ్య ఈ విచిత్ర అనుబంధం స్వానుభవంలోకి వచ్చే రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజు చీకటి నుండి స్వేచ్ఛను ప్రసాదించటానికి సూర్యుడు తూర్పున ఉదయించాడు. ఇక నిద్రపోయే స్వేచ్ఛ నీకు లేదంటూ అమ్మ నన్ను తట్టి లేపింది. బీటెక్ 3వ సంవత్సరం సగంలో ఉన్న నేను ప్రతి ఆదివారం ఎంతసేపైనా నిద్రపోయే స్వేచ్ఛని వరంగా పొందాను. ఆ వరాన్ని ప్రసాదించింది, అమలు జరిపే బాధ్యత తీసుకున్నది కూడా అమ్మే. కానీ ఆదివారమైనా కూడా అమ్మే నన్ను నిద్రలేపింది. నేను కూడా విసుక్కోకుండా నిద్రలేచాను. కారణం, ఆ రోజు నా పుట్టినరోజు. మామూలుగా అయితే పుట్టినరోజు అనగానే పెందరాళే లేవాలి, తలంట స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవాలి, ముందు దేవుడికి, తర్వాత అమ్మ నాన్నలకి దండాలు పెట్టాలి, అమ్మ చేసిన పిండి వంటలు తినాలి, నాన్న కొనిచ్చిన గిఫ్ట్ తీసుకోవాలి, అక్క, బావ, అమ్మమ్మ, బామ్మ, తాతల ఫోన్లకి రెస్పాండ్ అవ్వాలి. ఆ రోజు సెలవైతే అంతా కలిసి సరదాగా గడుపుతాం. నాకు కాలేజ్ ఉంటే కనుక సాయంత్రం పెందరాళ్ళే ఇంటికి వస్తాను. అందరం ముందు గుడికి, తర్వాత సినిమాకి వెళ్తాం. కానీ ఈసారి వేరు. నాకు 19 నిండాయి. టీనేజ్కి స్వస్తి చెప్తూ 20వ పడిలో అడుగుపెడుతున్న సందర్భం ఇది. టీనేజ్ అంటే స్వేచ్ఛకు మారుపేరు కాబట్టి టీనేజ్లో నా చివరి పుట్టినరోజు వేడుకను వేరెవ్వరి ప్రమేయం లేకుండా నాకు నేనుగా జరుపుకునే స్వేచ్ఛ కావాలన్నాను. ఇంట్లో వాళ్ళు సరే అన్నారు. స్వేచ్ఛ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నానా? నిజమే, నాకు స్వేచ్ఛ అంటే మహా ఇష్టం. కానీ మొదటి నుంచి కూడా స్వేచ్ఛ విషయంలో సర్దుకుపోవాల్సి వస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే ఇష్టం. ఇంకా చెప్పాలంటే ఆటలంటేనే ఇష్టం. కానీ మన దేశంలో ఆటలు కూడు పెడతాయన్న గ్యారంటీ లేదట. పోనీ పాటలంటేనూ ఇష్టం కదా అనుకుంటే అవి కూడు పెట్టవని ఇంచుమించు గ్యారంటీ ఏనట. భవిష్యత్తులో సుఖపడాలంటే ఆటపాటలు లేని చదువు ఒక్కటి సులభ మార్గమట. ఆ చదువులోనూ నాకు ఇష్టమే లిటరేచర్ ఉంది, కానీ అది కూడు పెట్టదట. అలా నేను 6వ తరగతిలో చేరేసరికి నా ధ్యేయం ఇంజనీర్ కావటమే అని మా వాళ్ళు నిర్ణయించేశారు. అందుకు ట్యూషన్లు, కోచింగులు తప్పనిసరి. అవి నా స్వేచ్ఛను బాగా హరించి వేశాయి. సర్దుకుపోయాను. ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. ట్యూషన్లు, కోచింగ్లు అయితే తప్పాయి, కానీ ఈ కాలేజీలో నాకు అనుకున్నంత స్వేచ్ఛ లభించలేదు. బ్యాక్లాగ్స్ అనేవి లేకుండా క్లాస్లో మంచి ర్యాంకు సాధించాలంటే స్వేచ్ఛకు అదుపు తప్పనిసరైంది. 10th పాస్ అవ్వగానే మొబైల్ నా చేతికి వచ్చింది. అది నాకు ఎవరితో పడితే వాళ్లతో ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవటానికి కాదని, ఎప్పుడైనా కూడా నేను ఇంట్లో వాళ్ళకి అందుబాటులో ఉండటానికే అని అమ్మ అప్పుడే చెప్పింది. నా కాల్ డేటాని అమ్మ రోజు పర్యవేక్షించేది. కాల్స్ డిలీట్ చేయొచ్చు, కానీ నేను అమ్మని మోసం చేయను. అందువల్ల స్వేచ్ఛ విషయంలో మొబైల్ నాకు ఇచ్చిన దానికంటే హరించినదే ఎక్కువ. నాకు 18 నిండాక నాన్న బైక్ కొనిచ్చాడు. ఇష్టం వచ్చినట్లు తిరగడానికి స్వేచ్ఛ దొరికిందనుకున్నాను. కానీ దానికి ఓ అదుపు. స్పీడ్గా నడపకూడదట. స్వేచ్ఛ ఒకరిచ్చేదా అనుకోవచ్చు, కానీ అమ్మ ఒట్టు సెంటిమెంట్తో నా స్పీడ్ని కట్టేసింది. ఒప్పుకోను, కానీ ప్రాణభీతి కూడా నా స్పీడ్ లిమిట్కి కారణమే అన్న అనుమానం ఉంది నాకు. 18 అంటే నూతన యవ్వనం రావటమే కాదు, మేజర్వి అయ్యావంటుంది చట్టం. అంటే మేజర్ అయిన అమ్మాయితో జతకట్టే స్వేచ్ఛ నాకు వచ్చినట్లు. ఆ స్వేచ్ఛ ఉపయోగించుకోమని తెగ ప్రోత్సహించేది వయసు. అమ్మా నాన్న చదువుకునే రోజుల్లో పరిస్థితులు వేరేగా ఉండేవిట. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల్ని ఆమడ దూరాన ఉంచేవారట. పరిచయాలు, స్నేహాలు ఉంటే వాటిని రహస్యంగా ఉంచేవారుంట. ఇప్పుడు అలా కాదు. మా కాలేజీలో ఎక్కడ చూసినా ఎక్కువగా ఆడ మగ జంటలే. అమ్మాయిలేమో అబ్బాయిల కంటే ఫాస్ట్గా ఉంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారో, కానీ అమ్మాయిల్లో మాత్రం బాయ్ ఫ్రెండ్ లేకపోవటం అవమానం అనుకునే వాళ్లే ఎక్కువ. అబ్బాయి ముందుకొస్తే అమ్మాయిలంత సులువుగా స్నేహానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ అమ్మాయి ముందుకొస్తే ఏ అబ్బాయినా ఫ్లాట్ కావాల్సిందే. ఇప్పుడు చాయిస్ ప్రాబ్లం కూడా లేదు. చదువు, అందం, ఫ్యాషన్ ఈ 3 కలిసి ఏ అమ్మాయినైనా ఆకర్షణీయం చేస్తున్నాయి. అయినా నా విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి.
ముందు నన్ను అప్రోచ్ అయిన అమ్మాయి ఉష. నా బైక్ ఆమెని ఆకర్షించిందట. కానీ ఆమెకు స్పీడ్ ఇష్టం. అమ్మ నా స్పీడ్కి లిమిట్ నిర్ణయించిందని తెలిసి నా వైపు అదోలా చూసి నన్ను వదిలేసింది. తర్వాత ప్రమీల నన్ను అప్రోచ్ అయింది. ముందు జాగ్రత్తగా నా బైక్ ఉన్న స్పీడ్ లిమిట్ గురించి చెప్పాను. ఆమె నవ్వేసి, బైక్ ఎంత నెమ్మదిగా నడిపినా పర్వాలేదు, నీ ఏటీఎం కార్డుకి లిమిట్ లేకపోతే చాలు అంది. అదేమిటో, బాయ్ అయినా గర్ల్ అయినా అవటానికి ఫ్రెండ్సే కావచ్చు, కానీ ఖర్చు మాత్రం బాయ్ భరించటమే ట్రెండట. అది కాలేజీల్లో రాయని శాసనం. అమలు కావటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది అబ్బాయిలే. మరి నాన్న నాకు అడిగినంత డబ్బు ఇస్తాడు, ఏటొచ్చి ఎంత ఇచ్చాడో అమ్మకు చెబుతాడు. పాపం అమ్మ నన్ను ఎంతైనా ఖర్చు పెట్టుకోమంటుంది, కానీ ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి లెక్క చెప్పాలంటుంది. అబద్ధం చెప్పకుండా ఒట్టు సెంటిమెంటు ఒకటి. అలాగని నాకు అమ్మ వేయించే ఒట్టు మీద కోపమూ లేదు. ఉంటే తాతగారిచ్చిన అవకాశం హాయిగా ఉపయోగించుకునేవాణ్ణి. ఆయనకి నేనంటే మహా ఇష్టం, అమ్మంటేనూ ఇష్టమే, కానీ కోడలు కదా, కొంచెం అయిష్టము ఉంది. ఆ రెండు కలిపి ఆయన చేత నాకు చెప్పించినది ఏమిటంటే, నేను మగమహారాజునట, కాలేజీ చదువుకునే నాకు తగిన స్వేచ్ఛ ఉండాలిట, నా మీద ఎవ్వరూ పెత్తనం చలాయించకూడదంట, ముఖ్యంగా ఆడపెత్తనం బొత్తిగా కూడదట. నీకెప్పుడు డబ్బు కావాల్సిన నన్ను అడుగు, ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో, నేనిచ్చినట్లు మీ అమ్మకు చెప్పకు, తనకు తెలియదు కాబట్టి నీకు ఒట్టు కూడా అడ్డు రాదు అన్నారు ఆయన. అలాగే అని ఆయనిచ్చిన డబ్బు తీసుకునేవాణ్ణి, కానీ ఆయన డబ్బిచ్చిన విషయము అన్న మాటలు కూడా అమ్మకు చెప్పేసేవాణ్ణి. చిత్రం ఏమిటంటే అమ్మ ఆయన మాటలు నొచ్చుకునేది కాదు, పైగా ఆయనకు నా మీదున్న అభిమానానికి సంబరపడేది. నా నిజాయితీని మెచ్చుకుంటూనే, ఆయనిచ్చిన డబ్బు విషయం చెప్పకపోయినా నేనేమనుకోను, నా బంగారు తండ్రివి, నీ మీద పూర్తి నమ్మకం ఉంది నాకు అని ముచ్చట పడేది. అందుకే అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తనకంటే పెద్దవాళ్ళని దేనికి తప్పు పట్టదు. వాళ్ళ గురించి ఓ పొల్లు మాట కూడా తాను అనదు, వేరొకరిని అననివ్వదు. అమ్మ మాట అంటే నాకు అలాంటి సానుకూల దృక్పథమే అలవడాలని నా ఆశయం. అలా నాకు కొత్తగా ఎవరితో అయినా స్నేహం అయితే ఆ వివరాలు ముందు అమ్మకు చెప్పడం రివాజ్ అయింది. ఆ మాటే ప్రమీలకు చెప్పాను. ఆమె నన్ను అదోలా చూసి వెళ్ళిపోయింది. ఆ చూపు అచ్చం ఉష చూపులాగే ఉండి నాకు చిన్నతనం అనిపించేలా చేసింది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, అమ్మ ఒట్టు కారణంగా నేను అమ్మాయిలతో స్నేహం చేసే స్వేచ్ఛ కోల్పోయానేమో అని. ఈ భావాన్ని నాలో బలపరిచింది శుభ. ఆమె కాలేజీలో నాకు 1 ఏడాది జూనియర్. ఒకరోజు శుభ నా దగ్గరకు వచ్చింది. వాళ్ళ అమ్మ మా అమ్మ ఒక పేరంటంలో కలుసుకున్నారంట. అక్కడ అమ్మ నా గుణగణాలన్నింటినీ గర్వంగా ఏకరువు పెట్టిందట. వాళ్ళమ్మ ఇంటికొచ్చి, ఈ రోజుల్లో అలాంటి పిల్లలు ఉండటం చాలా అదృష్టం అని తెగ పొగిడిందట. ఆ పొగడ్తలో శుభ పట్ల కాస్త నిరసన కూడా ధ్వనించిందట. ఆ తర్వాత కొంచెం సూటిగానే, ఆడపిల్లయుండి శుభ అలాంటి మంచి పద్ధతులు అలవర్చుకోలేదని నిష్ఠూరంగా అందట. వివరాలను బట్టి ఆ ఆదర్శ బాలుణ్ణి నేనే అని శుభకి అర్థమై నాతో స్నేహం చేయాలనుకుంది. ఉష్ణేన శీతలం అని ఊరికే అనలేదు. అమ్మ షరతుల వల్ల 2 గర్ల్ ఫ్రెండ్స్ తప్పిపోయారా, ఇప్పుడు అమ్మ వల్లే తిరిగి ఓ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అయినా ఎందుకైనా మంచిదని ఆమెకి ఉష, ప్రమీల గురించి చెప్పాను. ఆమె అదోలా చూడలేదు సరికదా, నువ్వు నీకులా ఉండటమే నాకిష్టం అనటం నాకు పెద్ద రిలీఫ్. ఒకసారి శుభను ఇంటికి తీసుకువెళ్ళి అమ్మకి పరిచయం చేశాను. అలాగే తను నన్ను వాళ్ళింట్లో వాళ్ళమ్మకి పరిచయం చేసింది. ఇద్దరం కొన్నాళ్ళు కలిసి సరదాగా తిరిగాం. అందుకు ఒకసారి ఆమె స్కూటీ, ఒకసారి నా బైకు వంతుల వారీగా వాడేవాళ్ళం. అలాంటప్పుడు కుదుపుల వల్ల, ఒకరి మీద ఒకరు పట్టం వల్ల కలిగే ఇబ్బందిని తొలగించడానికేమో శుభ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడూ ఒక ఎయిర్ పిల్లో తెచ్చుకునేది. హోటల్కి వెళ్ళినా, సినిమా చూసినా ఖర్చులు సమంగా భరించేవాళ్ళం. అలా ఓ 4-5 వారాలు గడిచాక శుభ ఓ రోజున, అమ్మ చెప్పింది నిజమే, ఈ రోజుల్లో నీలాంటి అబ్బాయిలు అరుదు అంది. భయంగా చూస్తే తను నన్ను అదోలా చూడటం లేదు. చూపుల్లో మెచ్చుకోలు ఉంది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అన్నాను ఉత్సాహంగా. ఇన్నాళ్ల కంపెనీకి నీకు నా థ్యాంక్స్, బాయ్ అందామ. ఆ వీడ్కోలు ఆ ఒక్కరోజుకే అనిపించలేదు, మా స్నేహానికే వీడ్కోలులా అనిపించి, ఇప్పుడు గుత్తగా చెప్పావు, రేపటి నుంచి ఏ రోజుకి ఆ రోజు థ్యాంక్స్ చెప్తావా అన్నాను బాయ్ని ఇగ్నోర్ చేస్తూ. సారీ, రేపటి నుంచి మనం కలుసుకోం. ఇప్పుడు నేను చెప్పిన బాయ్ మన స్నేహానికి అంది తన ఆంతర్యాన్ని స్పష్టం చేస్తూ. అదేమిటి అన్నాడు తెల్లబోయి. అమ్మ మాటల్లో నిజం తెలుసుకునేందుకే నీతో స్నేహం చేశాను, ఆ పనైపోయింది అంతే.
ఆ మాట చెల్లుమని తగిలింది నాకు. శుభ మాట కంటే ఉష, ప్రమీల అదోలా చూడటమే బాగుందనిపించింది. షాక్ తిని, మరి మన స్నేహం ఇలాగే ఉండాలనిపించడం లేదా నీకు అన్నాను. నా గొంతులో అభ్యర్థన ధ్వనించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. కొనసాగించాలనుంది, కానీ ఇలాగే మాత్రం కాదు. ఇలా కాకపోతే ఎలా? నాకు నేనుగా నీతో స్నేహం చేశాను. ఐఎమ్ డన్. ఇప్పుడు నీకు నువ్వుగా ఫ్రెండ్షిప్ ప్రపోజ్ చేయి. విల్ బీ ఫ్రెండ్స్ టిల్ యు ఆర్ డన్ అంది శుభ. ఓ సింతేనా అనుకొని, ఓకే శుభ, నాకు నీ స్నేహం కావాలి అన్నాను వెంటనే. నేను ఒక పర్పస్తో నీతో ఫ్రెండ్షిప్ కోరాను, అది అయిపోయింది. మన స్నేహం కంటిన్యూ చేయటానికి నీ పర్పస్ ఏమిటి అంది శుభ. చాలా కష్టమైన ప్రశ్న. ఏం చెప్పాలో తెలియలేదు. ఆమె నా ముఖం చూసి వెంటనే అక్కర్లేదులే, ఆలోచించుకొని నెమ్మదిగా చెప్పు అంది. తర్వాత నుంచి నన్ను తప్పించుకొని తిరగడం మొదలుపెట్టింది. ఇష్టమైన అమ్మాయితో స్నేహం చేసే స్వేచ్ఛ కూడా నాకు లేదు అనుకొని నిట్టూర్చాను. తన స్నేహం లేకపోతే నాకేమిటి నష్టం అని మనసుకు సర్ది చెప్పుకున్నాను. అయితే శుభ ఆలోచనలు నన్ను వెంటాడటం మానలేదు. తనని బాగా మిస్ అవుతున్నాను. ఫోన్లో పలకరించడానికి లేదు. అమ్మ రోజు నా కాల్స్ చెక్ చేస్తుంది. ఎందుకు ఫోన్ చేశావని అడిగితే జరిగిందంతా చెప్పలేనుగా. సరిగ్గా వారం గడిచిందో లేదో నేను శుభను కలుసుకొని పర్పస్ పట్ల క్లారిటీ లేదు, కానీ నాకు నీ స్నేహం కావాలి అన్నాను అభ్యర్థనగా. ఆమె నన్ను పరీక్షగా చూసింది. నా ముఖం చూస్తే జాలి పుట్టినట్లుంది. తమాషాగా నవ్వి, అయితే ఒక పని చెయ్యాలి, చేస్తావా అంది. అన్నాను. అప్రయత్నంగా. నేను నీ స్నేహం కోరినప్పుడు నువ్వు నాకు 2 షరతులు చెప్పావు. ఇన్నాళ్ళు అవి పాటించాం. ఇప్పుడు నేను నీకు 2 షరతులు చెప్తాను. అవి పాటిస్తే మన స్నేహం ఎప్పట్లా కొనసాగించవచ్చు, సరేనా అంది శుభ. కొంచెం కుతూహలం, కొంచెం భయంతో షరతులేమిటి అని నెమ్మదిగా అడిగాను. ఒకే ఒక్కరోజు నువ్వు నా కోసం ఏమైనా చెయ్యాలి. ఏం చేసింది ఆ వివరాలు మీ అమ్మతో సహా ఎవ్వరికీ చెప్పకూడదు అంది శుభ. ఏమైనా అంటే అన్నాను భయంగా. హడలిపోకు, బండి స్పీడ్గా నడపాల్సిన పనేం లేదు, కానీ డబ్బు కాస్త ఎక్కువే ఖర్చు పెట్టాలి. అది ఒక్కరోజుకే. ఎక్కువ అంటే కూడా మరీ ఎక్కువ కాదు. 5,000 దాటనివ్వనులే అంది శుభ. తేలిగ్గా నిట్టూర్చాను. ఇదేమిటి? కావాలంటే 10,000 ఖర్చు పెట్టగలను, కానీ అమ్మకు చెప్పాలి. తనకు చెప్పకుండా ఏ ఖర్చు చేయనని ఒట్టేశానుగా. ఆ ఒట్టు తీసి కట్టు మీద పెట్టలేను అన్నాను. శుభ నవ్వి, ఎన్నో రోజులుగా అమ్మ కోసం ఎన్నో చేశావు, ఒక్కరోజు నా కోసం నేను అడిగింది చేయలేవా అంది. అది అభ్యర్థనలా లేదు, మా స్నేహం కొనసాగడానికి ఖచ్చితమైన షరతులా ఉంది. అలాగని నీకు మాటిస్తే అమ్మకిచ్చిన మాట తప్పిన వాడినవుతాను. అమ్మ మాట తప్పమనటం నీకు న్యాయమా అన్నాను దిగులుగా. అమ్మ మాట తప్పమని నేను అన్నానా? ఆలోచించుడు, మనసుంటే మార్గం ఉంటుంది అంది శుభ. నాకేం స్ఫురించటం లేదు. నీకేమైనా స్ఫురిస్తే చెప్పకూడదు అన్నాను కొంచెం ఆశగా. మనసుంటే మార్గం ఉంటుందన్నానుగా. మార్గం తోచకపోతే నీకు మనసు లేదని అర్థం. మనసు లేనప్పుడు స్నేహం ఎందుకు, వృధా అంది శుభ నిర్మోహమాటంగా. అది సవాల్లా అనిపించింది. స్వీకరించాను. ఓ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించగా తెల్లవారుజామున బుర్రలో చటుక్కున ఓ మెరుపు మెరిసింది. శుభ అడిగింది ఒకే ఒక్క రోజుకి. వచ్చే ఆదివారం నా పుట్టినరోజు. ఆ రోజుని శుభకి కేటాయించాలనుకున్నాను. దాంతో అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయి. అమ్మ తన మాట మీద నిలబడింది. తలంటుకోమనలేదు. ప్రత్యేకంగా పిండి వంట చేయలేదు. కొత్త బట్టలు కొనలేదు. నిద్ర లేపింది. స్నానం చేసి రాగానే నాన్నతో కలిసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. నేను ఇంట్లోంచి బయలుదేరుతుంటే ఎక్కడికని ఇద్దరు కూడా అడగలేదు. నేను బైక్ తీసి తాతగారింటికి బయలుదేరాను. తాతగారిల్లు మాకు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, కానీ ఆ రోడ్డు వర్షాలకి బాగా పాడైంది. చుట్టూ దారిని వెళ్ళొచ్చు, కానీ 10-12 కిలోమీటర్లు ఉంటుంది. నేను కుదుపులు భరిస్తూ దగ్గర దారినే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి తాతగారు ఒక్కరే ఉన్నారు. పెద్ద ముత్తైదు కావాలని తెలిసిన వాళ్ళెవరో వచ్చి బామ్మని కారులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారంట. తిరిగి వచ్చేసరికి 11 దాటుతుందట. ఈరోజు రాత్రి దాకా నీకు శుభాకాంక్షలు చెప్పడానికి వీల్లేదని మీ అమ్మ ఆర్డర్ ఒకటి జారీ చేసింది. నువ్వేమిటి పొద్దునే దర్శనమిచ్చేశావు అన్నారు తాతగారు నన్ను చూసి ఆశ్చర్యంగా. బామ్మ ఇంట్లో లేకపోవటం అదృష్టం అనుకున్నాను. వివరాలు అడగద్దు, నాకు 10,000 కావాలి అన్నాను. తాతగారి దగ్గర ఇంట్లో ఎప్పుడు 25,000 తగ్గకుండా క్యాష్ ఉంటుందని నాకు తెలుసు. తాతగారు నవ్వి, నువ్వు చాలా బుద్ధిమంతుడు కాబట్టి వివరాలు అడగకుండా ఇస్తున్నాను. కానీ గుర్తుంచుకో, నా మనవలు మనవరాళ్లలో ఈ మినహాయింపు నీ ఒక్కడికే అని నాకు డబ్బు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. టైం 9 కావస్తుంది. అక్కడి నుంచి తిన్నగా హోటల్ యువరానికి వెళ్ళాను. ఈ రోడ్డు బాగానే ఉంది.
అరగంటలోగా అక్కడికి చేరుకున్నాను. శుభకి యువరాణి ఫేవరెట్ హోటల్ అంట. అయితే లగ్జరీ హోటల్ కావటం వల్ల ఎప్పుడో ప్రత్యేక సందర్భంలో తప్ప వెళ్ళదట. ఈరోజు మా కార్యక్రమం ఆ హోటల్లో అల్పాహారంతో మొదలు. శుభ అక్కడికి క్యాబ్లో వచ్చింది. క్యాబ్కి నేనే పే చేశాను. ఇద్దరం హోటల్లో ప్రవేశించాం. లోపల యువతీ యువకులు జంటగా కూర్చునేందుకు 2 సీట్లున్న క్యూబికల్స్ కొన్ని ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఓ క్యూబిక్లోకి వెళ్ళి కూర్చున్నాం. తిన్నది ఇడ్లీ, దోశ, తాగింది ఫ్రూట్ జ్యూస్. వాటి కోసం గడిపిన సమయం గంటన్నర. టిప్పుతో కలిపి బిల్లు 420. కానీ మొదటిసారిగా ఓ యువతితో అలా ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ పలహారం సేవించిన ఆ అనుభూతి వెలకట్టలేనిది. అదే మాట శుభతో అని థ్యాంక్స్ చెప్పాను. ఆమె నవ్వి, ఇంకా చాలా అనుభూతులు వేచి ఉన్నాయి, జస్ట్ వెయిట్ అంది. అక్కడి నుంచి ఇద్దరం బైక్ మీద బయలుదేరి శుభ సూచించిన టుమారో స్పెషాలిటీస్ షోరూమ్కి వెళ్ళాం. అది యూత్కి బాగా క్రేజ్ ఉన్న రెడీమేడ్ బట్టల షాపు. నా డ్రెస్సులు ఎప్పుడూ అమ్మే ఎంపిక చేస్తుంది, కానీ మేమెప్పుడూ ఆ షోరూమ్కి వెళ్ళలేదు. ఆ రోజు శుభ నా కోసం 600 రూపాయల టీషర్ట్ ఒకటి ఎంపిక చేసింది. ఆమె సెలక్షన్ అద్భుతం అనిపించింది. అదే చెప్తే, ఇప్పుడు నువ్వు నాకు డ్రెస్ సెలెక్ట్ చేయి అంది. నాకు బట్టల ఎంపిక నాకే తెలియదు, ఇక ఇతరులవి, అందులోనూ ఆడవాళ్లవి ఏం ఎంపిక చేస్తాను? ఆ మాటే శుభతో అందామనుకున్నాను. కానీ ఈ విషయమై అక్క గురించి అమ్మ చెప్పింది గుర్తుకొచ్చింది. బావకి ఆడవాళ్ల బట్టల సెలక్షన్ బొత్తిగా తెలియదట, కానీ తనే సెలెక్ట్ చేయాలని తెగ మనసుపడతాట. అక్కకి బావని చిన్నబుచ్చటం ఇష్టముండదు. అందుకని తనెప్పుడు షాపింగ్కి వెళ్ళినా బావని కూడా రమ్మంటుందట. అక్కడ తనకు నచ్చినవే కొనుక్కొని ఆ సెలక్షన్ బావదేనని నమ్మిస్తుందట. అక్కే కాదు, తెలివైన ఆడవాళ్లందరి విషయంలోనూ ఇది నిజమట. శుభ తెలివైందని తెలుస్తూనే ఉంది కాబట్టి తనకు నచ్చినవే నా చేత ఎంపిక చేస్తుందనుకొని ధైర్యంగా సరే అన్నాను. ఆమె పక్కనున్న మైకంలో అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఓ గంట సేపు గడిపాను. అప్పటికి శుభ సుమారు 2000 రూపాయల డ్రెస్ ఒక చేతితో పట్టుకొని అది నేనే ఎంపిక చేశానని నాకు చెప్పింది. టీషర్ట్కి, డ్రెస్కి బిల్ నేనే పే చేశాను. అప్పుడు శుభ కౌంటర్లో మనిషితో మాట్లాడి కొత్త బట్టలు అప్పటికప్పుడు ధరించడానికి ట్రయల్ కోసం వాడుకునేందుకు అనుమతి తీసుకుంది. షాప్ నుంచి బయటకు వచ్చాక మనం ఒకరి కోసం ఒకరు ఎంపిక చేసుకున్న ఈ డ్రెస్సుల్లో కలిసి సినిమా చూద్దాం. వావ్, వాట్ ఏ మార్వెలస్ ఫీలింగ్ అంది శుభ. నిజమే, నాకు తనని చూస్తుంటే దేవకన్యలా అనిపిస్తుంది. నాకేమో గాల్లో తేలిపోతున్నట్లుంది. మేమెళ్లాల్సిన సినిమా తుమ్హారీ సులు. థియేటర్ పూర్ణిమలో 1 గంటకి. విద్యాబాలనంటే శుభకి చాలా ఇష్టంట. అబద్ధం ఎందుకు, శుభ కోసం సరే అన్నాను. కానీ నాకు హిందీ సినిమాలు ఎక్కవు. అప్పుడు నాకు స్వేచ్ఛ గురించి స్ఫురించనే లేదు. అక్కడి నుంచి థియేటర్కి బైక్ మీద 20 నిమిషాలు. రోడ్డు బొత్తిగా బాలేదు, ఒకటే కుదుపులు. ఎప్పటిలాగే శుభకి నాకు మధ్య ఉన్న ఎయిర్పిల్లో మేమాటే ఇబ్బంది పడకుండా కాపాడింది. థియేటర్ దగ్గర మగాళ్ళకి పెద్ద క్యూ ఉంది. దాదాపు 30 మంది దాకా ఉన్నారు. ముందున్న 10 మందికే నీడ, మిగతా వాళ్ళకి ఎండ. ఆడవాళ్ల క్యూ కాస్త చిన్నదిగానే ఉంది, కానీ వాళ్ళకి మనిషికొకే టికెట్ ఇస్తున్నారు. నీడలో నిలబడింది శుభ. నేను క్యూలో ఉన్నాను. టికెట్ దొరకడానికి 20 నిమిషాలు పట్టింది. హాల్లోకి వెళ్ళాం. లోపల కూర్చున్నాక చూసినవే మళ్ళీ మళ్ళీ చూపించి 4-5 యాడ్స్ని ఓ 10 నిమిషాలు మౌనంగా భరించాం. అంతలో స్క్రీన్ మీద సెన్సార్ సర్టిఫికెట్ కనిపించింది. చటుక్కున లేచి నిలబడింది శుభ. ఇంచుమించు హాల్లో అందరూ కూడా లేచి నిలబడ్డారు. గుర్తొచ్చింది నాకు, జాతీయ గీతం రాబోతుంది. అలసి సొలసిన నాకు కూర్చునే స్వేచ్ఛని హరించడానికి అన్నట్లుగా లేవకూడదనుకున్నాను. కానీ శుభ లేవమన్నట్టు నా భుజం కుదిపింది. చటుక్కున లేచి నిలబడ్డాను. జాతీయ గీతం అయ్యా కూర్చుంటూ జనం మీద దేశభక్తిని ఇలా బలవంతంగా రుద్ది సినిమా హాల్లో కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చునే స్వేచ్ఛ లేకుండా చేయటం బాగుందా అన్నాను కాస్త చిరాగ్గా. శుభ నవ్వింది. ప్రేమనేదుంటే ఇక్కడికి రావటానికి ఇంత శ్రమపడ్డ వాళ్ళం మనకి ఇంకో 52 సెకండ్లు నిలబడ్డం భారం అనిపిస్తుందా? ప్రేమ స్వేచ్ఛను కోరుకుంటుంది, కానీ ప్రేమ స్వేచ్ఛను అదుపు కూడా చేస్తుంది అంది. ఉలిక్కి పడ్డాను. ఒక్కసారి ఈరోజు జరిగిందంతా నా కళ్ళ ముందు సినిమా రీల్లా తిరిగింది. ఏమంటోంది శుభ? ప్రేమ కోసం 52 సెకండ్లు నిలబడలేవా అంటోందామా? ఆమె ఏ ప్రేమ గురించి మాట్లాడుతుంది? తను నన్ను ప్రేమిస్తోందా? మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉందో సూచిస్తుందా? మా పరిచయం ప్రేమగా రూపొందుతుందో లేదో తెలియదు, కానీ దేశాన్ని కూడా అమ్మలా భావించి ప్రేమించటం అంటే ఏమిటో నేటి యువతకి సూచిస్తున్నట్లుగా ఉన్నాయి ఆమె మాటలు. ప్రేమ స్వేచ్ఛను కోరుతుంది, కానీ ప్రేమ స్వేచ్ఛను అదుపు చేస్తుంది.
చిన్నప్పటి నుంచి స్వేచ్ఛను సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్న నాకు ప్రేమ స్వేచ్ఛల ఈ విచిత్ర అనుబంధం స్వానుభవంలోకి వచ్చింది ఈరోజు. ఇదేనండి శుభ సూచన. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఈ కథని విన్నవాళ్ళు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి.